హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ పీఎం కిసాన్కి సంబంధించి 10వ విడత అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీ నేమ్ అనేది లిస్ట్లో ఉందా లేదా, అదేవిధంగా స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి ఎంఆర్కే తెలుగు టెక్ అని సెట్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. లేదా ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. ఇక అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ముందుగా మీ మొబైల్ ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో పీఎం కిసాన్ అని టైప్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది టాప్లోనే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ అఫీషియల్ వెబ్సైట్ పీఎం కిసాన్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు పీఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. కొంచెం కిందకనే వెళ్ళినట్లయితే మనకి ఫార్మర్ కార్నర్స్ అనే ఉంటుంది. ఈ ఫార్మర్ కార్నర్స్లోనే మనకి కొత్తగా ఈకేవైసీ చేసుకోవటానికి కానీ, అదేవిధంగా న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, బెనిఫిషరీకి సంబంధించిన స్టేటస్ కానీ, బెనిఫిషరీ లిస్ట్ కానీ మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి బెనిఫిషరీ లిస్ట్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకి బెనిఫిషరీ లిస్ట్కి సంబంధించిన నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సబ్ డిస్టిక్ అని అయితే ఉంటుంది. ఈ సబ్ డిస్టిక్ దగ్గర మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాక్ అని ఉంటుంది. బ్లాక్ దగ్గర కూడా సేమ్ ఏదైతే మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ అదే మండలాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి విలేజ్ అని అయితే ఉంటుంది. దీంట్లో మీకు సంబంధించిన విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ రిపోర్ట్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం మీ విలేజ్కి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. ప్రతి ఒక్క పేజీలో అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో కానీ మీ నేమ్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రతి విడతకి ఈ రిపోర్ట్ అనేది అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి అప్డేటెడ్ డేట్ కూడా పైన డిస్ప్లే అయితే అవుతుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సంబంధించి ఎన్ని విడతల అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో స్టేటస్ కానీ చెక్ చేసుకోనుకున్నట్లయితే ఫార్మర్ కార్నర్స్లో బెనిఫిషరీ స్టేటస్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్గా క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ, అకౌంట్ నెంబర్తో కానీ ఎంటర్ చేసి గెట్ డేటా మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన స్టేటస్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం కిందకనే వెళ్ళినట్లయితే మీకు మొత్తం ఎన్ని విడతల అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో క్లియర్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ 9 విడతలకు సంబంధించి డేటా అనేది అప్డేట్ అయితే అయింది. 10వ విడత అమౌంట్ కానీ క్రెడిట్ కానీ అయినట్లయితే ఇక్కడ 10వ విడతకు సంబంధించి కూడా పేమెంట్ అనేది డన్ అయినట్లు మనకి డిస్ప్లే అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వీచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.